కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు, హత్య రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని, లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మాన్ అనే దళితుణ్ణి హత్యగావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ సెల్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులు, హత్యలు, దారుణాలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులను కొనసాగిస్తున్నారని, ఇప్పటికీ ముగ్గురిని హత్యగావించడం దారుణమైన చర్యలని, ఈ రాజకీయ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ కార్యకర్తలు మందా సాల్మన్ అనే దళితుణ్ణి హత్యగావించడం హేయమైన చర్యలని పేర్కొన్నారు. దళితుల పక్షాన తానున్నానని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళితులపై జరుగుతున్న దాడులపై ఎందుకు నోరు విప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడులు చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పేర్కొన్నారు. దళితులపై దాడులను ఆపాలని, దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష, కౌన్సిలర్ చంద్రశేఖర్, జిల్లా వైసీపీ బీసీ సెల్ రామలక్ష్మయ్య, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ మునయ్య, కన్నమ్మ, చాణిక్యరాజ్, ఎంఆర్పీఎస్ రవికిరణ్, పీజీఈ కిరణ్, చల్లా సత్యం, చెన్నా కేశవ, అరిల్, ఎర్రన్న, తిమ్మరాజు, దేవ, బాషీర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ దినము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ముగ్గురు వ్యక్తులను ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క పార్టీ కార్యకర్తలు, లీడర్లు చంపడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఎన్నో చేస్తామని హామీలు ఇవ్వడము, ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చినాడు. కానీ ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా అజాగ్రత్త వహిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇంత నాగరికత కలిగినటువంటి ఈ యొక్క సొసైటీలో చంపుకోవడాలను ఉద్దేశించి చంపుకోవడాలను ప్రేరేపించడం కానీ, సపోర్ట్ చేయడం కానీ చాలా చట్టవిరుద్ధము. అదేవిధంగా చిన్న స్థాయి కార్యకర్తలు, దళితులైనటువంటి వీళ్లను టార్గెట్ చేసి చంపడము చాలా అన్యాయము. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన యొక్క ఈ యొక్క పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చి దళితులపై దాడులను ఆపాలని, అదేవిధంగా లోకేష్ గారు ఏదో చెబుతున్నారు, నేను రెడ్ బుక్ రాజ్యాంగం అని. దయచేసి అలాంటి యొక్క విధానాలను మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు చేస్తే మీరే శాశ్వతంగా ఉండరు. తిరిగి మరి మా యొక్క గవర్నమెంట్ కూడా వస్తున్నప్పుడు తిరిగి మేము చేస్తే ఎలా ఉంటుంది? దయచేసి మీరు బాగా ఆలోచన చేసి ఇలాంటి విషయాలను సపోర్ట్ చేయకుండా ఉండాలని, ఇక మీద దళితులపై దాడులు జరగకుండా ఆపాలని ఈ సభాముఖంగా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం ఎందుకనేది ప్రజలందరికీ తెలుసు. గురజాలలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలు తెలిసినప్పటికీ దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పార్టీని స్థాపించేటప్పుడు మాయావతి గారి ఫోటోను, అంబేద్కర్ గారి ఫోటోను, తర్వాత జగజ్జీవన్ రావు గారి ఫోటోను వేసుకున్నారు కదా. వాళ్ళు దళితులు కదా, వాళ్ళకు సంబంధించిన వర్గాన్ని చంపుతుంటే మీరేం నిద్రపోతున్నారా, లేకుంటే హెలికాప్టర్లలో తిరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు, నేను దళితుల పక్షము అని చెప్పుకుంటున్నా. నువ్వు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన నువ్వు ఈ రోజు ప్రశ్నించడం కాదు కదా, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు వినపడకుండా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు. మిమ్మల్ని పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక దళితులను, మైనారిటీలను మమ్మల్ని టార్గెట్ చేసి
లీడర్లను ఏం చేసుకోలేక మా జగన్ అన్న ఒక మాట చెప్పాడు, డిజిటల్ బుక్ లో ఎక్కించండి ఈ పేర్లని. ఆ డిజిటల్ బుక్ లో ఎక్కించే ప్రమాణంలో మీ నాయకులు మెడికల్ కాలేజీలలో టెండర్ లేదని కూడా ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు ఆలోచించండి. జగనన్న ప్రభుత్వం మళ్ళా వస్తే ఇదే ప్రక్రియను మేము కొనసాగిస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు మీ పథకాలను పక్కన పెట్టడానికైనా దళితులను, అభాగ్యులను, ఈ బీదవాళ్ళను చంపితే డైవర్ట్ అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా మా జగనన్న డిజిటల్ బుక్ లో ఎక్కిస్తున్నారు మా నాయకులు కూడా. దయచేసి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి, కానీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయదండి. చేస్తే దానికి ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మొన్న గురిజాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ కార్యకర్తపై దాడి జరిపి రాళ్లతో కొట్టి హత్య గావించినారు. అంటే ప్రజలను భయప్రాంతం చేసి మభ్య పెడుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తొగులో పెట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎవరైతే మా వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో రాబోయే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భయపడితే ఎవరు భయపడరు, మనసులో కలగాలి. కాబట్టి ఈ దాడులను, ఈ భయప్రాంతం చేయడం మానుకొని నిజాయితీగా మీరు చేసిన వాగ్దానాలు హామీ చేసి ప్రజల గుండెల్లో మీరు వాళ్ళ స్థానాన్ని సంపాదించుకోవాలి. కానీ భయపెట్టడం ఏంటండి ఇది? భయపెట్టడం, భయప్రాంతం చేయడం, చంపేయడం, ఎవరు ఊరుకు నెక్స్ట్ వచ్చే వేసి పరిపాలన జాగ్రత్త, ఖబర్దార్, అన్ని దగ్గర పెట్టుకొని ఉండమని సందర్భంగా తెలియజేస్తున్నారు. అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమము జరపడం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజల మీద ప్రభుత్వాలు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దౌర్జన్యంగా చంపడాలు ఇవన్నీ కూడా చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాము. అతను ఇంట్లో వాళ్ళకు బాగాలేదని వేరే ఊరి నుంచి వచ్చి చూడడానికి వస్తే చంపడం అనేది చాలా నీచమైన విషయము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి పేద ప్రజలను ఈ రకంగా హత్యాకాండ జరపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఈ విధమైనటువంటి అణగారిన వర్గాల మీద దాడులు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనించాల్సి ఉందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రైతాంగం వారికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు నెలకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. యువకులు ఉద్యోగం ఇస్తారా లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారా అని చూస్తున్నారు. విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చూస్తున్నారు. 50 ఏళ్ళు పైబడిన వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళకి పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. వాటిని పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ సభ్య సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి మరొకసారి మా విన్నపం, ఇప్పటి నుంచైనా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించాలి తప్ప ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న గురిజాల నియోజకవర్గం నుండి మన దళితుడైన సల్మాన్ గారి మరణానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహం కాడ మన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో పథకాలు చెప్పి ఆ పథకాలు సక్రమంగా అమలు చేయలేక ఈ దళితులపై, బీసీలపై, ఎస్సీ ఎస్టీలపై దాడులు చేసి పూర్తిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి దళితులను వాళ్ళని చంపడం వల్ల మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా? ప్రజలను ఏదైనా పరిపాలన చేయాలి తప్ప సక్రమంగా పరిపాలన చేయడానికి శాతగాక ప్రజలను చంపడానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెట్టి ఇది చాలా అన్యాయమైన చర్య. కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు
మా జిల్లా అధ్యక్షుడు కారసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నంద్యాల నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎస్సీల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి అమానుషమైనటువంటి చర్యలకు నిరసనగా మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు అంబేద్కర్ గారికి ఈ కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల పైన విన్నపాన్ని చేసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. మనము ఆది నుంచి గమనించినట్లయితే 1982 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది కారంచేడు సంఘటన నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి అవమానపరుస్తాడు. అదే ఓడిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసలు దళితులకి తనే ఏదో ఒక మెంటర్ లాగా, అతనేదో పోషించేవాడిలాగా, అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే దళితులే లేరన్నట్లుగా ప్రవర్తించడం అనేటువంటిది ఆయనవైతిగా చేర్చుకున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితుల ఓట్లతోటి గెలిచి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. మాదిగలైనటువంటి గోవిందమ్మ, చింతల సీను, ఇప్పుడు సల్మాన్ రాజు ముగ్గురిని ఒక పథకం ప్రకారము ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తను ఇస్తానన్నటువంటి హామీలను అమలు పరచకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ విధంగా అమాయకమైనటువంటి ప్రజలను చంపడాలనేటువంటి ఉద్దేశం అనేటువంటిది సరైనది కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామం నందు దళిత వైసీపీ కార్యకర్త అయినటువంటి మందా సల్మాన్ రాజు గారిని టీడీపీ నాయకులు, గూండాలు అతి దారుణంగా ఇనుపరాట్లతో కొట్టి గాయపరిచినారు. అతను కోమా స్టేజ్లో 6 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నా కూడా అతి భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే కొట్టిన వాళ్ళ మీద కాకుండా కొట్టించుకున్న వాళ్ళ మీద పోలీసులు కేసులు నమోదు చేసినారు. మరి ఇది ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంలో ఆ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు గ్రామ బహిష్కరణ మాదిరి ఊరు విడిచి బతుకుతున్నారు. అయినా కూడా వాళ్ళ మీద జాలి చూపకుండా మందా సల్మాన్ రాజు వ్యక్తిని ఇనుపరాటతో కొట్టింది, చంపింది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి సానుభూతి కూడా చూపకుండా వాళ్ళు సంక్రాంతి సంబరాలలో మునిగి తేలుతున్నారు. దళితులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. తొందరలోనే ఈ ప్రభుత్వానికి దళితులు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది.